అందరికీ నమస్తే. నేను మునగాకు పచ్చడి చేయడం కోసం ఇక్కడ మునగాకును కోస్తున్నాను. మునగాకు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముందుగా మునగాకును మంచిగా వలుచుకొని కడిగి ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు, ఎండుమిర్చిని వేయించుకోవాలి. తర్వాత పల్లీల ప్లేస్లో మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేను పల్లీలు వేసాను. ఆ తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, 2 టమాటోస్ని వేసుకొని కూడా ఉడికించుకోవాలి. ఈ కడిగి ఆరబెట్టుకున్న మునగాకులు కూడా వేసుకొని ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది క్రిస్పీగా ఫ్రై కాదండి, ఎందుకంటే మనం టమాటో వేసాం కాబట్టి సాఫ్ట్గానే ఫ్రై అవుతుంది. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా వేయించుకున్న దినుసులన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా పొడిలాగా వస్తుందండి. ఆ తర్వాత ఉడికించుకున్న ఆకు, టమాటో, తగినంతగా ఉప్పు వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని మనం తాలింపు పెట్టుకుంటే అయిపోతుందండి. తాలింపు గింజలన్నీ వేసుకొని కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని మునగాకు పచ్చడిని అంతా ఒకసారి కలుపుకుంటే ఎంతో బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.